ఈ సీజన్ బిగ్ బాస్ చూశారు కదా, చూస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ ఎట్లుంది? చాలా సెంటిమెంట్ గా, చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా కంట్లో నీళ్ళు వచ్చి ఈ రోజు సంజన గారి ఫ్యామిలీ కూడా వచ్చింది. సో ప్రోమో చూస్తుండే ఏడుపు వచ్చేసిందంటే ఇంకా రియల్ గా చూస్తే ఎలా ఉంటది ఏమో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ కూడా నిన్నైతే మాత్రం చాలా ఏడుపు అనిపించింది. పాపం తనుజ గారు నా సిస్టర్ మ్యారేజ్ ని మిస్ అయిపోతాను ఫీలింగ్ బాగా కనిపించింది. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఎలాగూ కొంతమందిని పంపించి మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు కదా, పెళ్లికి ఒకసారి పంపించి మళ్ళీ తీసుకురావచ్చు కదా. అలా చేయకూడదండి. అంటే ఎమోషన్స్ అంటే మనకి తెలియచేయాలనే బిగ్ బాస్ గారు అలా పెట్టింది 3 months బయటకు వెళ్లకుండా. అలా అనుకుంటే ఇప్పుడు మన కూరగాయల కోసం అడిటికి బయట పెట్టిండే వాళ్ళు కదా, అలా ఎమోషనల్స్ కోసం బయట పంపించలేరు. బట్ ఎనీవే సంజన గారికి ఆపర్చునిటీ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ రావద్దు అని చెప్పి లైక్ ఫ్యామిలీ వీక్ లేదని చెప్పి మళ్ళీ తీసుకురావడం వెనక ఈ ఎమోషనల్ ఏదైనా డ్రామా ఆడుతున్నారా బిగ్ బాస్? అట్లా ఏం లేదు, ఎమోషనల్ డ్రామా ఏం లేదు. ఆల్రెడీ మనకు టాస్క్ పెట్టారు, అక్కడ సంజన గారు అవుతారని తెలియదు కదా ఆయనకి కూడా. బట్ ఎనీవే లాస్ట్ ఇయర్ ఫైనల్ గా కళ్యాణ్ గారు అండ్ ఇమానుయల్ గారు వీళ్ళిద్దరూ త్యాగం చేశారనమాట కొంచెం టైం ని, వాళ్ళ ఫ్యామిలీ టైం ని. సో అలా ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ. సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చింది కదా, బాగా ఎమోషన్ అయ్యారు. సో ఎలా అనిపించింది? ఎమోషన్ అయ్యారు. అట్ ది సేమ్ టైం తనుజ గారికి కొంచెం దూరంగా ఉండమని కూడా చెప్పారు. సో అది కూడా నాకు కొంచెం షాకింగ్ గా అనిపించింది. బట్ ఓకే చూద్దాం. ఎందుకు చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. నేను క్వశ్చన్ బ్యాంక్ నేను కూడా. సో అదే అడుగుతున్నా నేను కూడా ఆడియన్స్ కి, ఎందుకు చెప్పుండొచ్చు. అంటే ఎందుకు మాక్సిమం ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఎందుకు చెప్పుండొచ్చు? ఛాన్సెస్ అంటే లైక్ తను అవతల వాళ్ళ సైడ్ ఎవరు టాప్ లో ఉంటే అప్పుడు లీడర్ బోర్డు ఉంది కదా, సో అందుకని సుమ్ము అని చెప్పి ఆయన తిరుగుతుందని చెప్పి మన ఆవిడ ఇదనమాట. అందుకని అనిందో లేకపోతే క్లోజ్ ఉంటున్నారు కదా అందుకని అనిందో మనకు తెలియదు. అట్లా నా ఫీలింగ్ లో లైక్ తనుజతో బాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా ఎలిమినేట్ అవుతున్నారనో లేదా ఏదైనా కాదు అంత బాండింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అస్సలు కాదు. అసలు అదంతా ఫేక్, అట్లా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారికి కూడా ఎందుకు చెప్పిందంటే ఇండివిజువల్ గేమ్ ఆడితే బాగుంటది, నీకు ఆల్రెడీ బయట మంచి ఇది ఉంది కదా, సో ఇండివిజువల్ గా ఉండు, ఎక్కువ క్లోజ్ అవ్వకని చెప్తుంది అంతే. ఇంకా సంజన ఎలా ఆడుతుంది? ఓకే పర్లేదు, బాగానే ఆడుతుంది. వాళ్ళ పాప వచ్చినప్పుడు అక్క వాళ్ళ పాప వచ్చినప్పుడు ఏడ్చింది కదా. అవునవును. అంటే తన ఫ్యామిలీ రాదేమో అని చెప్పి చాలా ఎమోషనల్ అయింది. సో అందువల్ల ఆ బాబుని వాళ్ళ బాబులాగా అనుకొని సో ట్రీట్ చేస్తుంది అనమాట. అదే చెప్తాను, చాలా సెంటిమెంట్ గా చాలా ఎమోషన్ గా అనిపించింది. తనుజ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది కదా, యా కల్చర్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, అది చేయడం అలాగా అవన్నీ చాలా బాగా అనిపించింది నాకు. ఎమోషనల్ అవుతున్నారు. సో ఎలా అనిపించింది? అండ్ పవన్ వాళ్ళ ఎమోషనల్ అనేది బాగుంది, కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పవన్ గారి వాళ్ళ అమ్మ రీతుని చాలా మంచిగా ట్రీట్ చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు నిజంగా షాక్ అనిపించింది. లేదు కావాలని ఏం కాదు, ఫ్రెండ్ అనుకొని చేసినట్టు. ఎందుకంటే అబ్బాయి కోసం చాలా స్టాండ్ తీసుకుంది రీతు, మనందరికి కూడా తెలుసు కదా. సో అలాంటప్పుడు వాళ్ళ మదర్ ఆమెతో అలా ఉండడం నిజంగా హైలైట్ అనమాట. నిజంగా చాలా క్యూట్ అనిపించింది. నేను ఏం చెప్పాలంటే ఆ మూమెంట్ చాలా క్యూట్ అనిపించింది నిజంగా. అంటే రీతు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కదా, గిన్నెలు కడిగేది నేనే, హెల్ప్ చేసేది నేనే అంటే చెప్పుకోవాలి కదా, ఇంకా చెప్పుకోవాలి కదా. సో అట్లా అనమాట. అంటే కొన్ని లైవ్ లో చూడకపోతే అంటే వాళ్ళు సో తను చెప్తుంది అనమాట. సో నిజంగా చాలా క్యూట్ అనిపించింది అన్న ఎమోషన్, నిజంగా చాలా క్యూట్ అనిపించింది. ఆ తనుజ గారి కంటే కూడా ఇదే బాగా అనిపించింది నిజం చెప్పాలంటే. రీతు గారి సైడ్ ఎవరు వస్తారని అనుకుంటున్నారు? ఐ థింక్ వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నా. మదర్ అయితే తీసుకురాని వచ్చిందంటే ఇంకా బ్లాస్టే, ఏం తిడతారో ఏమంటారో తెలియదు మరి. బట్ ఐ థింక్ బ్రదర్ అనుకుంటున్నా, ఎందుకంటే బ్రదర్ అయితే కొంచెం సాఫ్ట్ గా చెప్తారు కాబట్టి. అంటే మా బ్రదర్స్ కూడా అలానే చెప్తారు. సో అట్లా రీతు చౌదరి ఏడుస్తుంది కదా కూర్చున్నప్పుడు, సో ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్? ఏడుస్తుంది మొన్నటి గురించి, మొన్న ఏడ్చింది దాని గురించి చెప్తున్నారా? అది ఎలా అనిపించింది అంటే కొంచెం నటన అనిపించింది నాకు కూడా. అంటే వాడు చూస్తున్నాడు అనమాట, పవన్ చూస్తున్నాడు ఏడుస్తుంది. సడన్ గా మనోడు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, నన్ను ఎదం చేయడానికి అనగా టక్మట ఆపేసింది. అలా అయిపోతే అర్థమవుతుందా? అది నాకు కొంచెం నవ్వు అనిపించింది. సో పర్లేదులేండి, ఎనీవే మంచి యాక్టర్ ఉన్నారు మన పాపలో, ఉండాలి. చాలా బాగుంది ఫ్యామిలీ వీక్, చాలా బాగుంది. చాలా ఎమోషనల్ కూడిన విధంగా ఉందన్నమాట. అన్ని సీజన్ లో కన్నా ఈ సీజన్ చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ వీక్ మాత్రం. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది, మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఏదో మన ఫ్యామిలీ నిజంగా మనం మిస్ అయితే వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది నిజంగా నాకు. అంటే బిగ్ బాస్ ఈ మధ్య కాలంలో డౌన్ అయింది అనుకోవచ్చాక? అలా ఏం లేదండి, ఇప్పుడే ఇంకా టీఆర్పీ అదిరిపోతా చూడండి. ఇప్పుడు దివ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి అంటే ఐబొమ్మ లాంటివి ఎక్కువ న్యూస్లు అయిపోయినాయి అనమాట, అందువల్ల ఇవి తక్కువ అయిపోతున్నాయి. నాది అయిపోయింది తమ్ముడు, 1 million వెళ్ళిపోయింది నిన్న బెజవాడ కృష్ణ దాంట్లో. ఏడుతున్నా దాని గురించి. ఆయన దాంట్లో వెళ్ళిపోయిందని ఏడుపు కాదు, దాంట్లో గొడవ కూడా ఇంక్లూడ్ అయింది, అది కూడా పెట్టేశాడు మనోడు. ఇది సస్పెన్స్ ఏనబ్బా, నాకు తెలీదు. బై మిస్టేక్ గా
వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నా, నేను మదర్ కాదు, ఎమ్మెల్యే గారి వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నాను. అంటే గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పి కూడా చాలా సార్లు ఎమోషనల్ అయ్యాడు, వాయిస్ మెసేజ్ కూడా వచ్చింది కదా. లైక్ వాయిస్ మెసేజ్ వచ్చింది కాబట్టి బ్రదర్ రావచ్చు అని అనుకుంటున్నా. అట్లా లేదు అని చెప్పేసి లవర్ గాని వస్తే మామూలుగా ఉండదు, ఇంకా ఫుల్. అంటే ఈ వీక్ ఓటింగ్ రేటింగ్ చూసుకుంటే చాలా వరకు కళ్యాణే టాప్ లో ఉన్నాడు. obviously. Fans నిజంగానే నిద్రపోయారా? నిద్రపోలేదు పాప. ఎమ్మెల్యే గారు నామినేషన్స్ కి వచ్చారని వాళ్ళకి మర్చిపోయారేమో, తెలియదేమో, ఎందుకంటే ఇప్పటి వరకు లేరు కదా. సో ఇప్పుడు కూడా ఎందుకు ఉంటాడు మన ఎమ్మెల్యే అనుకున్నారేమో. అయ్యా చూడండి అయ్యా, కొంచెం ఎమ్మెల్యే గారు నామినేషన్స్ లో ఉన్నారు, టాప్ లో పెట్టండి. పాపం బానే ఆడుతున్నాడు కదా, టాప్ లో ఈ పెట్టండి. వీక్ లో ఎవరు దివ్య ఫైనల్ ఎవరు వస్తారు ఫైనల్? ఎమ్మెల్యే గారు అనుకుంటున్నాను. సో ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరైనా వస్తే మాత్రం బాధేస్తుంది నాకు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెట్టారు తను. సో అలాంటి ఎఫర్ట్స్ పెట్టిన పర్సన్ రాకుండా ఇంకెవరైనా అంటే కొంచెం చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ ఓకే, తనుజ గారు కూడా వస్తే పర్లేదు లేండి పాపం, ఎందుకంటే ఏడ్చింది కదా, ఎన్నిసార్లు ఏడ్చింది, దానికోసమైనా ఇవ్వచ్చు పాపం. అందుకే ఇవ్వాలంటారా? అంటే ఎమోషన్ కదా అబ్బా, ట్రూ ఎమోషన్స్ చూపించింది. సుమన్ శెట్టి గారు ఒకవేళ వస్తే ఓకేనా, దానికి పడితేనా? సుమన్ శెట్టి గారు వస్తే వర్త్ అనేది పక్కన పెడితే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వస్తారు నా ఫీలింగ్. చాలా మందికి హోప్లెస్ అన్నమాట. చాలా మంది మనకి ఇంకా లేదులే, బయట వాల్యూ లేదు, చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, మనం తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు పాత వాళ్ళు. సో వాళ్ళందరికీ లేదు, మనకి ఒక ఛాన్స్ ఉంది, సో అని చెప్పేసి బయటకు వస్తారు నా ఫీలింగ్. అలా వస్తే మన ఇండస్ట్రీ బాగుంటుంది, మనం బాగుంటాం కదా. సో అట్లా అన్నమాట.